హిందూ దేవాలయాలను రక్షించండి, హిందూ ధర్మాన్ని పరిరక్షించండి. మాజీ ఎంపీ మార్గాని భరత్. కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో గోవిందరాజుల గుడి వద్ద మందుబాబు వీరంగం. గోపురం మీదకెక్కి తనకి మందు కావాలని అడిగిన దుర్మార్గపు నిర్వాకం. రాష్ట్రంలో మద్యం ఏరులే పారుతుంది. 24 గంటలు మద్యం విక్రయం జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం. అష్టాదశ పీఠాల్లో 12వ పీఠమైన ద్రాక్షారామ గుడి వద్ద కపిలేశ్వరుడి లింగాన్ని ధ్వంసం చేసిన సంగతి విదితమే. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు ఈ ధ్వంసం చేశారని తెలియవచ్చింది. పైగా వేరే ఒక లింగాన్ని తీసుకొచ్చి విభూది పూసిన ఈ చర్యలనేమంటారో. ఈ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని మంటగలిపి చర్యలు చేస్తున్న నిందితులపై ఏ విధమైన చర్యలు లేవు. తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్తీ జరిగిన వాస్తవమే. పామాయిల్ అయితే కలిసింది, కానీ దీంట్లో ఏ రకమైన జంతువుల కొవ్వు కలపలేదని నిర్ధారణ చేసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం దానిని జగన్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో 44 దేవాలయాలను ధ్వంసం చేయడం, అలాగే గోదావరి పుష్కరాల సమయంలో 28 మంది భక్తులు ప్రాణాలు పోవడానికి గల కారణం ఈ చంద్రబాబు నాయుడు గారి నిర్వాకం. ఈ సమయంలో పబ్లిసిటీ పిచ్చితో ఏమి చేశారో ప్రజలందరికీ తెలుసు. అప్పుడు జగనన్న ప్రభుత్వ హయాంలో రామపాద క్షేత్రంలో శివలింగ ధ్వంసం జరిగిన తర్వాత వేద పండితులతో సంప్రోక్షణ చేయించి వేద మంత్రాలతో శివలింగాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఇది మా జగనన్న ప్రభుత్వం హిందూ ధర్మాన్ని ఎంత గౌరవిస్తుంది అన్నదానికి నిదర్శనం. ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ ఎందుకు ముందుకు రావడం లేదు? హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జరుగుతున్న పరిణామాలను నిలదీసి ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇప్పుడు వైసీపీ పార్టీ తరపున ప్రస్తుతం బేషరతుగా ప్రజల హిందూ మనోభావాలను గౌరవిస్తూ క్షమాపణ కోరాలని కోరుతున్నారు వైసీపీ నేతలు. అందరికీ నమస్కారం అండి. కలియుగ క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతిలో గోవిందరాజుల గుడి దగ్గర ఏ రకంగా మందుబాబు వీరంగం చేశాడో ఇవాళ చూసాము. ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణాతి దారుణంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. ఒక మందుబాబు నేరుగా గోపురం పైకి ఎక్కి నాకు మందు బాటిల్ కొనిస్తే గానీ నేను కిందకు దిగను అని ఏ రకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యము ఏర్లే పారుతా ఉంది. 24 గంటల పాటు ఏ బ్రాందీ షాప్కి వెళ్ళినా గానీ నేరుగా ఫ్రంట్ డోర్ మూసినా బ్యాక్ డోర్ నుంచి అమ్మే పరిస్థితులు. అంటే ఈ రకంగా ఉన్న సందర్భం. అసలు హిందువుల మనోభావాల పట్లే వీళ్ళకి అసలు పట్టందే పట్టదు. అదే వీళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏదైనా ఎక్కడైనా ఒక చిన్న ఘటన జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసిన సందర్భాలు చూసాం. మరి అదే విధంగా నిన్న ద్రాక్షారామంలో చూస్తే అష్టాదశ పీఠాల్లో 12వ పీఠమైన ద్రాక్షారామంలో మరి అక్కడ కపాలేశ్వరుడు యొక్క లింగాన్ని ధ్వంసం చేశారు దుండగులు అంటే ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారంగా అది తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన నాయకుడు ఈ యొక్క ధ్వంసం చేశాడని క్లియర్ గా తెలుస్తా ఉంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం? ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత పుష్కరాల్లో విజయవాడ కృష్ణా పుష్కరాల్లో తీసుకొచ్చి 40 దేవాలయాలు కూల్చేసిన సందర్భం. అప్పుడు కూడా ఇదే బీజేపీ వీళ్ళతో పాటు కూటమిలో ఉన్నారు. మరి అదే రకంగా గతంలో కూడా పుష్కరాల్లో రాజమండ్రిలో 28 మంది చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, కేవలం పబ్లిసిటీ వ్యవహారంతో. మరి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? అదే తిరుమల దేవస్థానంలో అక్కడ కల్తీ నెయ్యలో జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అప్పుడేమో టీటీడీ ఈవో ఏం చెప్తాడనంటే కల్తీ జరిగింది, కాకపోతే అందులో పామాయిల్ కలిసింది, జంతువుల కొవ్వు కలవలేదని ఆయన చెప్తాడు. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఆట ఆడుతూ ఉన్నారు. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తూ అసలు విశ్వ హిందూ పరిషత్ ఎందుకు ముందుకు రావట్లేదు, బజరంగ దళ్ ఎందుకు ముందుకు రావట్లేదు, ఆర్ఎస్ఎస్ ఎందుకు ముందుకు రావట్లేదు, వీళ్ళు కూటమి పార్టీల్లో బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే ఇంత దారుణమైన వ్యవహారము ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నప్పుడు అసలు ఈ ప్రభుత్వం బేషరతుగా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. రామపాద క్షేత్రంలో ఎవరో కొంతమంది దుండగులు అక్కడ శివలింగాన్ని ధ్వంసం చేశారు. అప్పుడు ఎంత రాజకీయం చేశారనండి? అప్పుడు మేము వేద పండితులందరినీ కూడా తీసుకుని వచ్చి సంప్రోక్షణ చేసి మొత్తం వేద మంత్రాలతో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశాం. ఇక్కడ వీళ్ళు ద్రాక్షారామంలో చేసిన అంశం ఏంటంటే
ఎవరో ఆ తెలుగుదేశం కార్యకర్త ఎవడో అక్కడ బదలు కొట్టాడు, మళ్ళీ పొద్దున తీసుకొచ్చి ఒక లింగాన్ని తీసుకొచ్చి పెట్టేసి దానికి విభూది రాస్తారు. అంటే ఏ రకంగా అసలు హిందువుల యొక్క సెంటిమెంట్స్ పట్ల వీళ్ళకి ఏ రకంగా పట్టింపు లేదు, ఏదో రకంగా దాన్ని కవరప్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు.